రాష్ట్రంలో అత్యంత అవినీతి అనకొండగా పేరొందిన మహబూబాబాద్ రవాణా శాఖ అధికారి గౌస్ పాషాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటే సదరు అవినీతి అధికారి సింపుల్ గా తిలా పాపం తలా పిడికడు అని సమాధానం ఇస్తున్నాడంటే ఆయన అవినీతి సామ్రాజ్యం ఎంత బలంగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. హాజరు కాకుండానే ఫైల్స్ ను అప్రూవల్ చేసి ప్రభుత్వ నిబంధనలను ఆంగస్వామి మహబూబాబాద్ రవాణా శాఖ అధికారి గౌస్ పాషాపై సంబంధిత అధికారులు 25 రోజులైనా చర్యలు తీసుకోకపోవడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 11వ తేదీన మానుకోట రవాణా శాఖ కార్యాలయాన్ని మధుశాలగా మార్చిన వైనంపై జర్నలిస్ట్ టీవీ ఇచ్చిన ఎక్స్క్లూజివ్ కథనానికి స్పందించిన రవాణా శాఖ ఉన్నతాధికారులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ ని విడుదల నుంచి తొలగించడమే కాక ఇన్ఛార్జ్ టీటీఓ గౌస్ పాషాకు మెమో జారీ చేశారు. 3 రోజుల సమాధానం చెప్పాలని ఆ మెమోలో ఆదేశించారు. మెమో జారీ చేసి 20 రోజులు అవుతున్నా చర్యలు తీసుకోకపోవడం వెనుక భారీగా చేతులు మారాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రికార్డు పూర్వకంగా డిజిటల్ లాగిన్ మరొక ప్రైవేట్ వ్యక్తికి ఇవ్వడం చట్టరీత్యా నేరం. దానికి తోడు ఎలాంటి తనిఖీలు లేకుండా ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్లు జారీ చేయడం అవినీతి అనకొండకే సాధ్యమైంది. 40కి పైగా జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్లలో 70% వాహనాలు నడపలేని వారికి జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బస్సుల ఫిట్నెస్ జారీలో కూడా భారీ దందాలు ఉన్నట్లు వస్తున్న ఆరోపణలపై రవాణా శాఖ ఉన్నతాధికారులు ఎందుకింత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీది తెనాలి మాది తెనాలి అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాది ఒకటే జిల్లా అంటూ గప్పాలు కొడుతున్న అవినీతి అనకొండ గౌస్ పాషా దందాపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలోనే అత్యంత అవినీతిపరమైన అధికారి ఎవరైనా ఉన్నారంటే మిస్టర్ గౌస్ పాషా. అది గతంలో చాలాసార్లు నేను వివిధ మాధ్యమాలలో ప్రసారం చేయించాను, స్టింగ్ ఆపరేషన్ చేశాము, ఆన్ రికార్డెడ్గా అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. కానీ సాక్షాత్తు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో హాజరైన ఆ అవినీతి అనకొండ 144 అప్లికేషన్లకు అప్రూవల్ చేశాడు. ఏమాత్రం కూడా పరీక్షించకుండా, పట్టించుకోకుండా 144 దరఖాస్తులను అప్రూవ్ చేయటం అంటే నిజంగా విధి నిర్వహణలో ఆయనకున్న తాపత్రయం, విధి నిర్వహణ పేరుతోటి ఆయన కొట్టుకొచ్చుకునే డబ్బులు మీద ఉన్న ఆపేక్ష స్పష్టమవుతుంది. జూన్ 11వ తేదీ నాడు రాష్ట్ర రవాణా శాఖలో జిల్లా స్థాయి అధికారులతోటి, టీటీసీ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తోటి అంబేద్కర్ భవన్ ఖైరతాబాద్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానమైన అంశాలు, గతంలో జర్నలిస్ట్ టీవీ కొన్ని అంశాలను ఎజెండాగా రూపొందించిన అంశాలు ఏదైనా అంశాలను కూడా ఆ మీటింగ్లో ప్రస్తావించారు. ప్రధానంగా చెక్ పోస్టుల ఎత్తివేత కొనసాగింపు అంశం కావచ్చు, లేదా రెవెన్యూ పెంచే విషయంలో కావచ్చు, ఇతరత్ర అంశాలన్నీ కూడా ఆ ఎజెండాగా సమావేశం కొనసాగింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ ఇన్ఛార్జ్ డిటిఓగా ఉన్న గౌస్ పాషా ఆ మీటింగ్ హాజరయ్యాడు. జూన్ 11వ తేదీన ఉదయం 10:30 గంటలకు అంబేద్కర్ భవన్ చేరుకున్న గౌస్ పాషా సాయంత్రం 4 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తిరిగి మహబూబాబాద్ గమ్యస్థానం చేరుకున్నారు. రాత్రి 8 గంటల తర్వాత. అంటే ఈ 10 నుంచి 8 గంటల మధ్య, అంటే అటు ఇటుగా 10 గంటల సమయం ఆ జర్నీ కావచ్చు, లేదా కార్యాలయంలో మీటింగ్ కావచ్చు, ఇతర అంశాలన్నీ చూసుకున్నారు. 10 నుంచి 12 గంటలు ఆయన అసలు స్టేషన్లో లేదంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 దాకా మహబూబాబాద్లో అందుబాటులో లేడు. కానీ మహబూబాబాద్లో కార్యాలయంలో ఆయన ఆత్మ విధులు నిర్వర్తించింది అనేది జర్నలిస్ట్ టీవీ ఆన్ రికార్డుగా 144 అప్లికేషన్లు, దాంట్లో ఎల్ఎల్ లెర్నింగ్ లైసెన్సు, డిఎల్ డ్రైవింగ్ లైసెన్సులు, ఎఫ్సీలు ఫిట్నెస్ సర్టిఫికేట్లు, ఏదైతే స్కూల్ బస్సుకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్లు, సీసీలు, ఇవన్నీ కూడా మొత్తం కలిపి 144 అప్లికేషన్లు గౌస్ పాషా ప్రత్యక్షంగా ప్రతి ఫైల్ వెరిఫై చేసి అవి అవునా కాదా నిర్ధారించుకున్న తర్వాత అధికారికంగా ఒక గెజిటెడ్ ఆఫీసర్ సంతకం హోదాలో దాన్ని అప్రూవల్ చేయాలి. తంబు ఏదైతుందో డిజిటల్ తంబు ఆయన ద్వారానే ఆయనే ఓపెన్ చేసి ఆయనే అప్రూవల్ చేయాల్సిన బాధ్యత. కానీ గౌస్ పాషా ఆ రోజు తన ఆదాయం ఎక్కడ వేరే వ్యక్తుల చేతికి పోతున్న ఒక జిజ్ఞాసతోటి 144 అప్లికేషన్స్ని విధుల్లో హాజరు కాకుండా, విధుల్లో లేకున్నా ఒక డిబిఏ టెక్నికల్ పర్సన్కి లాగిన్ పాస్వర్డ్ ఇచ్చేసి ఆయన ఎంచక్కా మీటింగ్కి వెళ్ళిపోయాడు. తీరా 12వ తేదీన చూస్తే 144 అప్లికేషన్లు అప్రూవల్ అయినట్టుగా ఉంది. వాస్తవంగా
ఒక దరఖాస్తు ఎల్ఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, ఫిట్నెస్ సర్టిఫికేట్ కావచ్చు, సిసి ఏదైతే ఉన్నాయో ఆ కార్యాలయంలో ఏది అప్రూవల్ కావాలన్నా డిటిఓ హోదాలో లేదా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హోదాలో ప్రతి అప్లికేషన్ని వెరిఫై చేసి అతను కుంటోడా, గుడ్డోడా, లేదా ఇతరత్ర ఏమైనా అవయవ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి టెక్నికల్గా డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసినప్పుడు లేదు ఆయన డ్రైవింగ్ చేసినప్పుడు చూడాల్సిన బాధ్యత సంబంధిత బ్రేక్ ఇన్స్పెక్టర్కి ఉంది. ఇవేమీ చూడలేదు. స్కూల్ బస్సులు 22 స్కూల్ బస్సుల్ని ఫిట్నెస్ సర్టిఫికేట్ అప్రూవల్ చేశారు. వాస్తవంగా స్కూల్ బస్సు అంటే వందలాది మంది పిల్లల భవిష్యత్తు, వాళ్ళ కుటుంబాలు బస్సుల ఏదైతే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఆధారంగానే పిల్లల్ని స్కూల్కి పంపించడం. ఒకవేళ కనుక ఫిట్నెస్ సర్టిఫికేట్ చక్కగా లేకపోతే ప్రమాదాలకు గురైపోతే పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి స్కూల్ బస్సులో ఫిట్నెస్ అనేది చాలా అత్యంత కీలకమైన డ్యూటీ. ఆ డ్యూటీని కూడా పక్కకు పెట్టేసి 22 స్కూల్ బస్సులకు, అది ఒక ట్రైబల్ ఏరియా ఉన్న మహబూబాద్ జిల్లాలో ఉన్న వివిధ ప్రాంతాలలో ఉన్న 22 స్కూల్ బస్సులు, దానికి సిగ్నల్ లైట్లు ఉన్నాయా లేవో, ఇది సైడ్ లైట్లు ఉన్నాయా లేవో తెలియదు, హెడ్ లైట్లు ఉన్నాయా లేదా తెలియదు, వైపర్లు పనిచేసిన పని తెలియదు, టైర్లు సక్రమంగా ఉన్నాయా లేదా తెలియదు, అసలు దానికి నిబంధనల ప్రకారం బస్సు ఉందా లేదా తెలియదు. ఇవేమీ లేకుండా ఒక భారతీయుడు సినిమాలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎలాంటి వెహికల్ చూడకుండా సంతకాలు చేసి జేబులు దండుకున్నాడో సేమ్ మక్కి టు మక్కి గౌస్ పాషా ప్రవర్తన అనేది కొనసాగుతుంది. జూన్ 11వ తేదీ నాడు ఈ తతంగం జరిగినప్పుడు జూన్ 18వ తేదీ నాడు జర్నలిస్ట్ టీవీ అంశాన్ని వెలుగులో తీసుకొచ్చింది. అంటే అటు ఇటుగా అదొక 12-13 అంటే మొత్తం మీద ఒక 20 రోజులు అవుతున్నా కూడా సంబంధిత అధికారి మీద చర్యలు తీసుకోకుండా ఒక మెమో ఇష్యూ చేశారు. ఈ విషయంలో మీరు ఎలా వ్యవహరించారు, దీనికి మీరు రిప్లై ఇవ్వగలని చెప్పి ఒక మెమో ఇష్యూ చేసి చేతులు దులిపేసుకున్నారు. అంటే దొంగోడి చేతులు తాళం ఇచ్చినట్టుగా ఒక డీబీఏ ఒక తాత్కాలిక ఉద్యోగి విషయంలో ఏది గంటల వ్యవధిలోనే డిస్మిస్ చేసి ఇక భవిష్యత్తులో ఏదైతే అదే సమయంలో కార్యాలయంలో మద్యం తాగుతున్నాడని చెప్పేసి ఇదే జర్నలిస్ట్ టీవీ ఎక్స్పోజ్ చేసిన కథనానికి గంటల వ్యవధిలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ స్పందించి ఇమ్మీడియట్గా సర్వీస్ నుంచి రిమూవ్ చేయడంతో పాటు ఇక భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కడ కూడా అవకాశం లేకుండా అని ఒక ఆర్డర్ పాస్ చేశారు. చాలా హ్యాపీ, హ్యాట్సప్. కానీ ఇదే మిస్టర్ గౌస్ పాషా అవినీతి అనకుండా విషయంలో ఎందుకు 20 రోజుల నుంచి తాత్సారం చేస్తున్నారు, ఎందుకు ఆయన్ని సస్పెండ్ చేయట్లేదు అంటే ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే భారీ ముడుపులతోటి అందరినీ మేనేజ్ చేశాం కాబట్టి మంత్రి దగ్గర నుంచి మొదలుకొని డిటిసి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దాకా ఎవరి బరువులు వాళ్ళకి ఇచ్చాం కాబట్టి నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పి చిటికేస్తున్నాడు. అంటే ఇంత నిర్లజ్జగా, ఇంత బాహాటంగా, ఇంత పచ్చిగా 20 రోజుల క్రితం ఫిట్నెస్ అయితే జూన్ 11వ తేదీ నాడు అక్రమ పద్ధతిలో ఫైల్స్ అప్రూవల్ చేసి 144 ఫైల్స్ విధులకు హాజరు కాకుండా అప్రూవల్ చేసి పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగానికే పంగానామాలు పెట్టిన గౌస్ పాషా విషయంలో ఎందుకు ట్రాన్స్పోర్ట్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఎందుకు ఆయన మీ చర్యలు తీసుకోవట్లేదంటే కేవలం ఆయన ఇచ్చే బరువులకు ఆశపడి ఆయన్ని సస్పెండ్ చేయకుండా వదిలేశారనేది రవాణా శాఖలో కోడై కూస్తున్న ప్రచారం. అది వాస్తవం. ఎందుకంటే ఒక అధికారికి మెమో ఇష్యూ చేసి 3 రోజులలో ఎక్స్ప్రెషన్ అడిగారు. 3 రోజుల తర్వాత ఎక్స్ప్రెషన్ని సాటిస్ఫై అయ్యారా కాలేదా, మీరు సాటిస్ఫై అయినా కాకపోయినా ఆన్ రికార్డెడ్గా జూన్ 11వ తేదీ నాడు గౌస్ పాషా విధులకు హాజరు కాకుండా 144 అప్లికేషన్లు వితౌట్ నోటీస్ ఎలా అప్రూవల్ చేశారు, ఏకైక ప్రశ్న జవాబు అదే. ఆ ఒక్క ప్రశ్న జవాబుతోటి సర్వీస్ నుంచే రిమూవ్ చేసే హక్కు, అధికారం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హోదాలో ఉంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఇటువంటి అవినీతి అనకొండలకు ఇంకా ఎన్ని రోజులు భజంతులు వేస్తారనేది కూడా ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. మంత్రికి మస్కా కొట్టి ఇంకా విధులలో కొనసాగిస్తూ తాను ఎంత ఇస్తే అంత, ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతా అని ఇంకా గౌస్ పాషా వసూళ్ల పర్వం ఉదయం 6 గంటల నుంచి ఇప్పటికే నేను మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 24 గంటల్లో గౌస్ పాషా కేవలం 6 గంటలే ఇంట్లో ఉంటాడు. మిగతా 18 గంటలు రోడ్ల మీద, ఏ రోడ్లైనా కావచ్చు, ఖమ్మం అడ్రోడ్ వరంగల్ క్రాస్ రోడ్డే కావచ్చు, లేదా ఇటు లింగాల అడ్రోడే కావచ్చు, ఏ రోడ్డైనా ఖమ్మం మహబూబాద్ జిల్లాలో ఎక్కడైనా తిరగచ్చు. ఆయన ఏది తిరిగినా కేసుల పేరుతోటి కాసులు జేబులు నింపుకోవడం తప్ప ఆయనకున్న విద్య, ఏకైక విద్య కేసుల పేరుతో కాసులు నింపుకోవడం, అంతకు మించి వేరే ఏమీ లేదు. కాబట్టి ఇటువంటి అవినీతి అనకుండా ఆన్ రికార్డెడ్గా జర్నలిస్ట్ టీవీ ముందుకు తీసుకొచ్చి ప్రూఫ్లతో సహా ఇచ్చిన ఇంకా చేత చావగాని
పరిస్థితి ఇంకా రవాణా శాఖలో ఉందంటే ఇంక అంతకన్నా దౌర్భాగ్యం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి రవాణా శాఖ మీద నజరేయండి. లక్షలు డబ్బులు సంపాదించి అక్రమంగా మళ్ళీ అదే లక్షల రూపాయలు పెట్టి అధికారులను మేనేజ్ చేస్తూ డిటీసీ నుంచి కమిషనర్ దాకా మంత్రి దాకా అందరినీ మేనేజ్ చేస్తే వ్యవస్థ ఎటు పోవాలి? ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవాణా శాఖలో జరుగుతున్న వాస్తవాంశాల్ని వెలుగులో తీసుకొచ్చే విధంగా విచారణ జరిపించి ఆన్ రికార్డెడ్గా దొరికిన గౌస్ పాషా విషయంలో ఎందుకు విచారణ పూర్తి చేయలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది ఒక క్లారిటీ తీసుకోండి. ఇటువంటి అనకొండల్ని అవినీతి అనకొండ వదిలేస్తే ఇంకా భవిష్యత్తులో వ్యవస్థలే ప్రశ్నపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా జర్నలిస్ట్ టీవీ వెలుగులో తీసుకొచ్చిన ఘటనల విషయంలో తాత్కాలిక ఉద్యోగిని గంటల వ్యవధిలో రిమూవ్ చేసినప్పుడు అవినీతి అనకొండ గౌస్ పాషా ఆన్ రికార్డెడ్గా దొరికిన అప్రూవల్ ఫైల్స్ ఏదైతున్నాయో వాటి విషయంలోనే ఎందుకు తాత్సారం చేస్తున్నారు అనేది రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాష్ ఇద్దరూ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ విషయాలలో గౌస్ పాషాకు అంటే తందనాడే ఆడే డిటీసీ ఎవడు, ఆయన కథ ఏందో కూడా వెలుగు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పోయిందని చెప్పి మరొకసారి జర్నలిస్టు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇటువంటి అవినీతి పనులు ఉంటే వ్యవస్థలు భ్రష్టపడిపోతాయి, ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా గౌస్ పాషా విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించి సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా జర్నలిస్ట్ టీవీ కోరుకుంటుంది.